ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే మనకు రావిరాల మహేశ్వరంలో కేటాయించిన భూములపై జరుగుతున్నటువంటి చర్చ. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వీలైనంత వరకు ప్రజలను తప్పుతో పట్టాలని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతూ ప్రతిదాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, అటు శ్రీధర్ బాబు గారు మాట్లాడినా, మల్లు రవి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా ఆ సబ్జెక్ట్ని కాంట్రడిక్ట్ చేస్తూ వివిధ రకాలైనటువంటి సమాచారంని సరి అయినటువంటి విధంలో ఇవ్వకుండా, ఎందుకంటే కేటీఆర్ గారికి, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ అనేది ఎందుకు వచ్చింది, ఎవరికి ఇస్తారు, ఈ భూములు ఏ ప్రాతినిధ్యాలు ఇస్తారు, దీని ప్రాసెస్ ఏందనేది ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఏ విధంగానైనా రాజకీయం చేయాలి, ఏ విధంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతిసారి అవకాశం లేకున్నా, తప్పు జరగకున్నా, తప్పు జరిగినట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. నేను ఒకసారి బ్రీఫింగ్ చేయదలుచుకుని, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది 2007 590 ఎకరాల ల్యాండ్ని ఈ పర్టికులర్ క్లస్టర్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం దీన్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి దీనికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. ఎస్పెషల్లీ మన ఐటీకి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ ఆధ్వర్యంలో CCESDM అని ఒక కమిటీ, ఇది కన్సల్టేటివ్ కమిటీ. ఈ కమిటీ మొత్తం కూడా కూర్చొని ఎవరికి భూములు ఇవ్వాలి, ఏ ప్రాతినిధ్యంలో భూములు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. దీంట్లో పొలిటికల్గా ఎవరు ఉండరు. దీంట్లో ఎవరెవరు ఉంటారు? తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, GHMC అధికారులు, తర్వాత HMDA అధికారులు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈ కమిటీలో కూర్చొని ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది ఎవరికి భూములు ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది ఈ కమిటీకి. అంటే దానివల్ల ప్రయోజనాలు ఉంటాయా, దానివల్ల రాష్ట్రానికి ఏందనేది ఆలోచన. దీంట్లో ఏ పొలిటికల్ లీడర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ తర్వాత ఈ కమిటీ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఒక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఉన్నటువంటి 590 ఎకరాల ల్యాండ్లో ముఖ్యంగా వినాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 అంటే 9 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క క్లస్టర్లో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగినాయి. ఎన్ని కంపెనీలకు? 54 కంపెనీలకు. ఎవరి హయాంలో? బీఆర్ఎస్ హయాంలో. యావరేజ్గా 30 లక్షల రూపాయల నుంచి మొదలుపెట్టి 89 లక్షల రూపాయలకి చివరిగా అత్యధిక రేటుకి అలాట్మెంట్లు జరిగినాయి. 345 ఎకరాలు అంటే 590 ఎకరాలల్లా 345 ఎకరాలు ఈ 54 కంపెనీలకు బీఆర్ఎస్ హయాంలో 30 లక్షల రూపాయల నుంచి మొదలుకొని 89 లక్షల రూపాయల దాకా కేటాయింపులు జరిగినాయి. తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో, ఎందుకంటే CCESDM ఏదైతే కన్సల్టేటివ్ కమిటీ ద్వారానే 8 అలాట్మెంట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే ఈ గత 2.5 సంవత్సరాల్లో 1,50,00,000 రూపాయలకు అలాట్మెంట్ జరిగినాయి ఈ కంపెనీలకు. 100 ఎకర్స్, నియర్లీ 100 ఎకరాల కేటాయింపు జరిగింది 8 కంపెనీలకు సంబంధించి. రేట్ వచ్చి 1,50,00,000 రూపాయలు పర్ ఎకర్. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 30 లక్షల నుంచి 89 లక్షల కేటాయిస్తే 67% ఎక్కువ శాతంలో కాంగ్రెస్ హయాంలో ఈ అలాట్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో ప్రీమియం ఇంజనీరింగ్, క్రాంప్టన్, తర్వాత ఆవిష్కారం, ఈ కంపెనీస్, కొన్ని కంపెనీస్ అలాట్ అయినటువంటి కంపెనీస్ ప్రీమియం ఎనర్జీస్, క్రాంప్టన్ గ్రీవ్స్, బ్రైట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఆవిష్కారన్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలకు అలాట్మెంట్లు జరిగాయి. ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది? టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే ఒక సంస్థకు భూ కేటాయింపు మీద
రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క సంస్థ 2024 డిసెంబర్ నెలల 2024 డిసెంబర్ నెలల ఇదే CCESDMకి అప్లికేషన్ పెట్టుకుంది కమిటీకి. మాకు భూ కేటాయింపు 5 ఎకరాల భూమి కావాలి, మేము ఈ పర్టికులర్ ఏమంటారు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వాటి ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్ మరియు ఎలక్ట్రానిక్ సిస్టంలో వాడే ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ యూనిట్స్ పెట్టుకుంటామని పెట్టుకున్నప్పుడు ఈ 2024లో వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుర్రో అప్పటి నుంచి సంవత్సరం పాటు ప్రాసెస్ నడిచిన తర్వాత డిసెంబర్ 2025న వీళ్లకు భూ కేటాయింపు జరిగింది. డిసెంబర్ 2025 నాడు అందరికి ఇచ్చినట్టే 1,50,00,000 రూపాయలకు ఈ కంపెనీకి అలాట్మెంట్ జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఆయన సోదరుడైనటువంటి కొండల్ రెడ్డి గారు ఈ కంపెనీల ఓనరు, ఈ కంపెనీకి ఏదో దాన్ని మొత్తం ఆయనే నడిపిస్తుండు, ఆయనదే ఈ కంపెనీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మేమందరం కూడా ఏమన్నాము, మేము కాంట్రాడిక్ట్ ఎప్పుడు చేయలే, కావాలని వీళ్ళు కాంట్రాడిక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను అందుకే దీని క్లారిటీ ఇవ్వడానికి క్లియర్ కట్గా మీ ముందుకు వచ్చిన. కొండల్ రెడ్డి గారికి ఈ కంపెనీకి 2024లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ 2025లో అప్లికేషన్లు అప్రూవ్ అయినప్పుడు కానీ ఈ కంపెనీలో ఆయన డైరెక్టర్ కాదు, మేనేజింగ్ డైరెక్టర్ కాదు, దాంట్లో మెంబర్ కూడా కాదు. 2026 మార్చి నెలల అడ్వైజరీ బోర్డుకు సలహాదారులుగా ఎంటర్ అయ్యాడు ఆయన. ఈ అడ్వైజరీ బోర్డు సలహాదారులకు రోజు జరిగే యాక్టివిటీస్లో కానీ బిజినెస్ లావాదేవీలలో కానీ సంబంధాలు ఉండవు. గతంలో మరి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి బాగా తెలవాలి, ఎందుకంటే ఇది నాన్ స్టాట్యుటరీ, అంటే ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత లేదు ఈ పొజిషన్కి. ముఖ్యంగా వాటర్ బోర్డుకి మీరు గతంలో చూసినట్టయితే ఆర్టీసీకి, వాటర్ బోర్డుకి, సింగరేణికి కవిత గారు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండే. అంత మాత్రాన సింగరేణి మొత్తం ఆమె నడుపుతుందని కాదు. గౌరవ అధ్యక్షురాలు కేవలం కొంతమందిని అలాట్ ఏంటంటే వాళ్ళ గౌరవంగా వాళ్ళకు ఒక ఏమంటారు పొజిషన్ ఇస్తారు. ఆ పొజిషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు రోజు జరిగే లావాదేవీలు వాళ్ళదే కంపెనీ, సింగరేణి ఆమె ఓనర్షిప్ కాదు, ఆర్టీసీ హరీష్ రావుది కాదు, లేకపోతే హైదరాబాద్ వాటర్ వర్క్స్లో కూడా హరీష్ రావు గారు అది ఆయన సొంతం కాదు. సో ఇవన్నీ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. దీంట్లో ఒక్క షేర్ కూడా ఈ కంపెనీకి సంబంధించిన ఒక్క షేర్ కూడా కొండల్ రెడ్డికి లేదు, కొండల్ రెడ్డి కుటుంబ సభ్యులకు లేదు. కానీ ఇప్పుడు దీన్ని అందరికీ తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇటు రాష్ట్ర ప్రజల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసి పార్టీని బద్నాం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు క్లియర్ కట్గా మీకు కనపడుతుంది. వాళ్ళ హయాంలో వాళ్ళ కుటుంబంలో 1600 మంది బలిదానాలు చేసుకున్నా ఏ కుటుంబానికి నా ఉద్యోగం వచ్చిందో నాకు తెలియదు. కానీ అమెరికాలో చదువుతున్న కేసీఆర్ గారు పిలిపించుకొని ఉద్యమకారుడైన కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి ఆయన అన్ని రోజులు ఆడ కాన్షియన్స్లో పనిచేస్తే రాత్రి పారాషూట్లో తీసుకొచ్చి దింపి మంత్రి పదవి ఇప్పించుకోవచ్చు. ఎందుకు దాన్ని ఏమంటారు? ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు? ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండంటే, నేను కేవలము ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావాలన్న ఆలోచనే తప్ప ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. దళితుని ముఖ్యమంత్రి పక్కన పెట్టు, కొడుకుని తెచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, బిడ్డను లోక్సభ పంపించిండు. ఇక ఇంకో హరీష్ రావుకి అయితే అసలు మంత్రి పదవి డైరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాకుండానే ఇప్పించుకుండు. మరి ఎవరికైనా కార్యకర్తకి ఇప్పించుకోవచ్చు కదా. ఉద్యమంలో ఆయనతోటి పనిచేసినటువంటి సత్యనారాయణ గారు ఎటువైరు, ఆ వరంగల్ ఆయన నరేంద్ర గారు ఎటువైరు, ఆయనతో పనిచేసిన క్రియాశీలకమైనటువంటి టాప్ 5 కళ్యాణ్ యాదగిరెడ్డి గారు ఎటువైరు. వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల్నే అసలు ఉద్యమంలో మొట్టమొదటిసారి ఆయనకు పెట్టుబడి పెట్టి నడిపిన వాళ్ళనే పక్కకు పడేసి వాడుకుంది. ఆయన తెలంగాణ మీద పారాసైట్ల లెక్క ఉండి మొత్తం దోచుకుంది వీళ్ళ కుటుంబము. ఇక అందరు అదే చేస్తారన్న పిచ్చి ఆలోచనలో వీళ్ళు బతుకుతురు. ఇప్పుడు కూడా ఇదే పని చేస్తుర్రేమో. పచ్చకామర్లు వచ్చినోనికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుందట. మేము దోచుకున్నట్టు అందరు దోచుకుంటుర్రేమో అని చెప్పి పొద్దున్న లేస్తే ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటుర్రు. పనికిరాని మ్యాటర్ లేని
విషయాలన్నింటినీ తీసుకొచ్చి ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, నువ్వు ఎంత అరిసినా ఎంత గగ్గోలు పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు మీకు 10 ఏళ్ళు టెస్టింగ్ చేసిర్రు, ఫైరింగ్ కూడా చేసిర్రు మిమ్మల్ని. అంటే మీ ఉద్యోగంలోకి వెళ్ళి మిమ్మల్ని తీసేసారు. ఎందుకంటే మీకు 10 ఏళ్ళు అవకాశం ఇస్తే కూడా ఎప్పుడు కూడా మీరు తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, నియామకాల గురించి కానీ పట్టించుకోలేదు. ఇవాళ నువ్వు అంటున్నావు పాలమూరు రంగారెడ్డి స్టేటస్ గురించి మా ఎంపీలు ఏం అడిగినాం. ఇక్కడ ఎంపీలు అందరూ మరి ఇప్పుడు మాట్లాడతారు, ఎవరెవరు ఏ డేట్ రోజు 377లో మాట్లాడిర్రు, 0 అవర్లో మాట్లాడిర్రు, క్వశ్చన్ అవర్లో మాట్లాడిర్రు, జలశక్తి మంత్రాలయానికి వెళ్ళి ఎవరెవరు రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. మరి నువ్వు 10 సంవత్సరాల ఏ గాడిద పనులు తోమినవు? నీకు తెలంగాణ ఇచ్చిందే నీళ్ళ కోసం కదా. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద నీకు ఏ రోజు చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకొని ఇక ఎట్టనన్నా వీళ్ళని పక్కకు పట్టియాలి, దారి తప్పియాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా 4 లైన్లు తీసుకొని మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం సింపుల్. మాకు అధికారం ఇచ్చిర్రు 2023లో, వాళ్ళకి 2014లో అధికారం ఇచ్చిర్రు, 9.5 ఏళ్ళ సంసారం చేసిర్రు వాళ్ళు. మాకు 2.5 ఏళ్ళ సంసారం చేయకముందే లబో దిబో మొత్తుకొని రాష్ట్రాన్ని దోసుకుంటారు అంటారు. 354 ఎకరాలు నువ్వే కేటాయించినావు. ఈ క్లస్టర్లా కేటాయించింది 100 ఎకరాలు. నీకంటే అత్యధిక రేటుకి 67% ఎక్కువ రేటుకు కేటాయించిన పరిస్థితి రాష్ట్ర ఖజానాకు. హిల్ట్ పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను గతంలో కేటాయించిన భూములను కన్వర్షన్లకు ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా అవసరం వెసులుబాటు కలుగుద్దని చూస్తే దాని మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద వ్యతిరేకంగా మాట్లాడటమే కేటీఆర్ చేసే పని. ఎట్టి పరిస్థితుల దీంట్లో ఏముందండి, ఇది 24లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుర్రు. దాంట్లో అప్పుడు కొండలరెడ్డి ఉండా, 25లో అలాట్మెంట్ చేసేటప్పుడు కొండలరెడ్డి ఉండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, లేకపోతే ఉన్నటువంటి అధికారులకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉండరు అని తెలిసి అలాట్ చేశారని ఎట్లా చెప్తావు కేటీఆర్? 2026 మార్చిలో గౌరవ ఆనరరీ మెంబర్గా ఎంటర్ అయ్యిండు దాంట్లకు. అది వాళ్ళు మర్యాదపూర్వకంగా తెచ్చుకుర్రు. దాంట్లో ఆయనకు షేర్లు లేవు, దాంట్లో ఆయనకు పెట్టుబడులు లేవు, దాంట్లో ఆయన ఏ డైరెక్టర్ కాదు, మేనేజింగ్ డైరెక్టర్ కాదు. మరి ఎట్లా మీరు రోజు ఇదే చేసి ఎవరు మాట్లాడినా తప్పు వంకర దిక్కు చూపించి దండుకున్న పైసలతోటి సోషల్ మీడియా నడిపించి రోజు ప్రజల్ని పక్కదోవ పట్టియొద్దని కోరుకుంటున్నాను. ఏ బోర్డు మీటింగ్ కూడా, ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఏ బోర్డు మీటింగ్కి కూడా కొండలరెడ్డి గారు అటెండ్ అయిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని నిందల పాలు చేసినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక మీడియా కమిటీ చైర్మన్గా నా మీద బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను వివరణ ఇస్తున్నా. నేను చెప్పినా కదా ఆనరరీ. ఇప్పుడు నాకు ఒకటి స్టాండింగ్ కమిటీ చైర్మన్, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉన్నా. నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అని రాసుకుంటావు కదా ఎక్కడన్నా. నీకు ఆనరరీ ఇచ్చినప్పుడు రాసుకొని ఉంటాడు. దాంట్లో షేర్లు కానీ, దాంట్లో డైరెక్టర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, దాంట్లో రోజు కార్యకలాపాలు కానీ, బోర్డుకు కానీ అటెండ్ అయిన పరిస్థితే లేదు కదా. మనం బద్నాం చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏ విధంగానైనా చేస్తారు. లింక్డ్ఇన్ చూపిస్తారు, ఇంకేదైనా చూపిస్తారు. ప్రజల్ని తప్పుదో పట్టించాల్సిన ఏకైక అభిప్రాయమే కదా దీని వెనుక ఉంది. మరి గతంలో కేటీఆర్, హరీష్ రావులు వీళ్ళందరూ ఆర్టీసీలకు, సింగరేన్లకు అలానే ఎందుకు పెట్టుకోరు? ఆడ చాలామంది సింగరేన్లో పనిచేసినటువంటి సీనియర్ వ్యవస్థలు ఉన్నప్పుడు పెట్టుకోరు కదా. అట్లాంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి గతంలో. దాని గురించి వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ప్రజల్ని పక్కదో పట్టి